ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జనసేన పార్టీలో కొందరు ఎమ్మెల్యేల తీరు వివాదాస్పదమవుతోంది. 2-3 నియోజకవర్గాల్లో అడ్డు అదుపు లేకుండా ఎమ్మెల్యేలు అవినీతికి తెరతీస్తున్నారు. ఎమ్మెల్యేల చర్యలతో పార్టీకి చెడ్డ పేరు వస్తోందా? ముఖ్యంగా ల్యాండ్, శాండ్, మైనింగ్ లాంటి వనరులన్నీ ఎమ్మెల్యేలు చక్కబెట్టేస్తున్నారు. ఈ వ్యవహారంలో వారిని కంట్రోల్ చేయకపోతే పార్టీకి డ్యామేజ్ ఖాయమని అంటున్నారా? ఇప్పటికే జనసేన అధినేతకు ఫిర్యాదులు రావడంతో వారిపై చర్యలు తప్పవని టాక్ వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో కొందరు జనసేన ఎమ్మెల్యేల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. జనసేన పార్టీకి చెడ్డ పేరు తెచ్చేలా ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనుక్షణం ప్రజల కోసం కష్టపడుతూ వారి సమస్యలు తీరుస్తుంటే కొందరు ఎమ్మెల్యేలు మాత్రం పార్టీకి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా శాండ్, ల్యాండ్, మైనింగ్ వ్యవహారంలో ఎమ్మెల్యేలు చక్రం తిప్పుతున్నారు. మరికొందరు నేతలు మాత్రం నిత్యం వివాదాల్లో మునిగి తేలుతున్నారు. ఇందులో జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన తీరుపై యలమంచిలి నియోజకవర్గం ప్రజలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నట్టు సమాచారం. అంతేకాకుండా ఎమ్మెల్యే తీరుపై జనసేన అధినేతకు ఫిర్యాదు సైతం చేసినట్టు ప్రచారం జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సుందరపు విజయ్ కుమార్ జనసేన ఎమ్మెల్యేగా గెలిచారు. యలమంచిలి నుండి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజుపై 48,956 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఎప్పుడైతే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారో అప్పటి నుంచి ఆయన అనేక విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాజాగా పూడిమడికలో సుందరపు విజయ్ కుమార్ పర్యటించారు. నేను నా యువత కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన్ను యువకులు అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. పూడిమడిక శివార్లో చేపడుతున్న ఎన్టీపీసీ పనుల్ని నిలిపివేయాలని, పెండింగ్ ప్యాకేజీలు అమలు చేయాలని, సెజ్ కంపెనీలో పూడిమడిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. అయితే వాటిని పట్టించుకోకపోవడంతో యువకులు తిరగబడ్డారు. దీంతో చేసేదేమీ లేక వెనుదిరిగి వెళ్లారు. ఇలా వరుస వివాదాలతో పాటు ప్రజలకు నచ్చ చెప్పడంలో సుందరపు విజయ్ కుమార్ విఫలమవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ వ్యవహారం కూడా వివాదాస్పదంగా మారింది. ఆయన పేరుకు మాత్రమే ఎమ్మెల్యే, వ్యవహారాలన్నీ కుటుంబ సభ్యులే చూస్తున్నారన్న టాక్ వినిపిస్తుంది. ముఖ్యంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో లేఅవుట్లు, భూ వ్యవహారాలన్నీ ఎమ్మెల్యే పంతం నానాజీ మేనల్లుడు చూస్తున్నారన్న టాక్ వినిపిస్తుంది. ఈ 2 మండలాల్లో రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీస్ స్టేషన్లు, పంచాయతీలకు బ్లీచింగ్, స్టేషనరీ, ఇతర సామాగ్రి సరఫరా చేసే బాధ్యతలు, సెటిల్మెంట్లు, కాంట్రాక్టులు ఇలా ఒక్కొక్కరికి ఒక్కో శాఖను అప్పగించారు. వారు పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నియోజకవర్గం 2009లో ఏర్పడితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యేకు కూడా రానంత చెడ్డ పేరు ఈ ఎమ్మెల్యే తెచ్చుకున్నారని సొంత పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఏలూరు జిల్లాలోని ఓ ఎమ్మెల్యే పైన తీవ్ర విమర్శలు ఉన్నాయి. ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి భారీగా అవినీతికి పాల్పడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే సదరు ఎమ్మెల్యేకు పవన్ క్లాస్ తీసుకోవడంతో వెనక్కి తగ్గారు. వివాదాలకు దూరంగా ఉంటున్నారు. కానీ ఇప్పుడు మరికొందరు ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నారు. అయితే యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తరచూ వివాదాల్లో చిక్కుకోవడం, ప్రజా సమస్యలను పట్టించుకోకపోవడంతో ఆయన పనితీరుపై పవన్ కళ్యాణ్కు ఫిర్యాదులు అందాయి. వరుసగా వివాదాల్లో చిక్కుకోవడమే కాకుండా ఇసుక, మద్యం వంటి విషయాల్లో సుందరపు విజయ్ కుమార్ పేరు వినిపిస్తోంది. ఎమ్మెల్యేగా ప్రజల సమస్యల్ని పరిష్కరించాల్సింది పోయి వారికే సమస్యగా మారితే ఎలా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించినట్టు సమాచారం. అంతేకాకుండా సుందరపు విజయ్ కుమార్ పనితీరుపై తనకు పూర్తిస్థాయి నివేదిక కావాలని పవన్ కోరినట్లు సమాచారం. మొత్తం మీద జనసేనలో కొందరు ఎమ్మెల్యేల అవినీతికి అంతు లేకుండా పోయిందన్న చర్చ జరుగుతోంది. అయితే వీరి విషయంలో పవన్ కళ్యాణ్ తొందరగా చర్యలు తీసుకోవాలని పార్టీ నేతలు కోరుతున్నారు. లేని పక్షంలో పార్టీకి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి మరి పార్టీలో తోక జాడిస్తున్న ఎమ్మెల్యేలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎలాంటి చర్యలు తీసుకుంటారు. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.